బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్ల తగ్గింపుతో 33 మండలాల్లో ఒక బీసీ సర్పంచ్ అభ్యర్థి లేడని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఊరించి ఒక్కటేసారి 42 నుంచి 22 తగ్గించి ఆ 22 కూడా అమలు చేయకుండా 17% తగ్గించి బీసీలకు దోషం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నారు. మేమందరూ ఆ ముచ్చట ఒక సంవత్సరం నుంచి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు, మంత్రివర్గంలో 3 సార్లు తీర్మానం చేశారు, ఆర్డినెన్స్ తీశారు, జీవో తీశారు, అనేక రకాలుగా బీసీలకు కల్పించి ఆశలు కల్పించి ఒకటేసారి మొదలేమో 42% జీవో నెంబర్ 9 విడుదల చేశారు. మళ్ళీ దాన్ని తగ్గిస్తూ 22కు తగ్గిస్తూ మళ్ళా 46 జీవో తెచ్చారు. అమలు చేసేటప్పుడు 17 కాదు, చాలా జిల్లా 30 మండలాలను ఒక్కరికి కూడా బీసీలకు రాలేదు సర్పంచ్. ప్రభుత్వము డెలిబరేట్ గా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా లోకాబాదిగా 43% రిజర్వేషన్ ఇస్తామని ఊరించి ఒక్కటేసారి 42 నుంచి 22 తగ్గించి ఆ 22 కూడా అమలు చేయకుండా 17% తగ్గించి బీసీలకు దోషం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు